దేశ రాజకీయాల్లో ఒక రాకెట్లా దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం తన మనుగడలోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టి కేవలం ఒక దశాబ్ద కాలంలోనే 2 రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుని జాతీయ పార్టీ హోదాను పొందిన ఆప్ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు, కీలక నేతల నిష్క్రమణతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా పార్టీలో అత్యంత ప్రభావవంతమైన యువనేత, వ్యూహకర్తగా పేరున్న రాఘవ్ చద్దా ఆప్ కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్యసభలో ఆప్ కు ఉన్న మొత్తం 10 మంది ఎంపీలలో 7 సభ్యులు తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. ఈ బృందానికి రాఘవ్ చద్దా నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో పంజాబ్ నుంచి 6, ఢిల్లీ నుంచి 1 ఎంపికయ్యారు. రాజ్యసభలో ఆప్ బలం 10 కాగా అందులో 7 వెళ్లిపోవడం, అనర్హత వేటు నుంచి వారు తప్పించుకున్నారు. రాఘవ్ చద్దా వంటి కీలక నేత పార్టీని వీడడానికి గల కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా 2 అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది పార్టీలో పెరుగుతున్న అంతర్గత అసమ్మతి. చద్దా ఆరోపణల ప్రకారం ఆప్ తన వ్యవస్థాపక విలువలకు దూరమై ఐడియాలజికల్ డ్రిఫ్ట్ కు గురైంది. పార్టీలో ప్రజాస్వామ్యం లోపించిందని, నిర్ణయాధికారాలన్నీ కేవలం కేజ్రీవాల్ చుట్టూనే కేంద్రీకృతమున్నాయని అంటున్నారు. రెండోది నాయకత్వం కేంద్రీకరణ. పార్టీ ప్రారంభం నుంచి కేజ్రీవాల్ నాయకత్వంలో క్రమశిక్షణ ఉన్నప్పటికీ అది ఇతర నేతలు అదుకకుండా అడ్డుకట్ట వేసిందనే వాదన ఉంది. ఈ క్రమంలో స్వయం ప్రతిపత్తి కోరుకునే నేతలు పార్టీకి దూరమవుతున్నారు. గత కొన్ని నెలలుగా పార్టీ నాయకత్వానికి రాఘవ్ చద్దాకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పంజాబ్ ప్రభుత్వ వ్యవహారాల్లో చద్దా కీలక పాత్ర పోషించినప్పటికీ ఇటీవల కాలంలో ఆయన్ను పక్కన పెట్టారు. చద్దాకు పంజాబ్ ప్రభుత్వం కల్పించిన Z+ భద్రతను ఉపసంహరించుకోవడం ఈ వివేదాలకు పరాకాష్ఠగా నిలిచింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయనకు Z కేటగిరీ భద్రత కల్పించింది. ఆయన బీజేపీ వైపు వెళ్తున్నారనే సంకేతాలను అప్పుడే ఇచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ ఒక ప్రణాళికాబద్ధమైన రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆప్ ముందున్న తక్షణ కర్తవ్యం నష్ట నివారణ చర్యలు. మరిన్ని వలసలు జరగకుండా ఎమ్మెల్యేలను, నేతలను కాపాడుకోవాలి. కేవలం ఒక నిరసన ఉద్యమంగా కాకుండా ఒక స్థిరమైన జాతీయ పార్టీగా ఎదగాలంటే ఆప్ తన నాయకత్వ శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్ సెంటర్ గా మాత్రమే కాకుండా సీనియర్లకు కూడా ఆయా రాష్ట్రాల్లో బలమైన పేరివ్వాలి. లేకపోతే ఆప్ కి రానున్న రోజుల్లో మరింత సంక్షోభం తప్పదంటున్నారు విశ్లేషకులు.